లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హననీకుని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేమును పైన అధికారము ఇచ్చింది. హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఈ వాక్యంలో 2వ వచనంలో ఏముందంటే, నా సహోదరుడైన హననీకును కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చింది అన్నాడు. ఇక్కడ హనన్యా అనేటువంటి పేరు ఈ వాక్యంలో కనబడుతుంది. అయితే ఈయనకి యెరూషలేము పైన అధికారం ఇచ్చినట్లుగా ఈయన నియమించబడినటువంటి దాని గురించి రాస్తూ మరలా ఏం రాయబడిందంటే ఈయన గురించి, ఈయన వ్యక్తిత్వాన్ని గురించి, అంటే ఈయన భక్తి జీవితాన్ని గురించి, ఈయన చేసినటువంటి పని గురించి ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఏమని ఉంది చూడండి, హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తి గలవాడు. అందరికంటే ఎక్కువగా అనే మాట ఉంది. అందరికంటే ఎక్కువగా మనకేముంటుందంటే, నేను అందరికంటే స్పెషల్గా ఉండాలనేది ఉంటుంది ప్రతి మనిషికి. కొంతమంది మా బట్టలు చూసి స్పెషల్గా కనపడాలి, మా నగలు బంగారం స్పెషల్గా ఉండాలి, మేము సంపాదించే దాంట్లో మా వాళ్ళలో మేము అందరికంటే ఎక్కువ సంపాదించాలి, లేకపోతే అందరికంటే పెద్ద ఉద్యోగం ఉండాలి. అంటే మనిషికి కోరిక, అందరికంటే మేము ఒక స్పెషల్, ఒక ప్రత్యేకత, ఒక పై స్థానంలో ఉండాలనేది మనుషులు కోరుకుంటూ ఉంటారు. కానీ ఎవరైనా కానీ మేము అందరిలో ఒకళ్ళలాగా ఉంటాం, అందరిలో మేము ఒకళ్ళగా అన్నట్లుగా ఎవరికి అనిపించదు. అంటే మేము అందరికంటే పై స్థాయిలో, అందరికంటే ప్రత్యేకతగా మేము కనబడాలనేది అది మనిషి యొక్క లోన స్వభావం ఉంటుంది. అయితే దైవభక్తి విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ హనన్యా అనేటువంటి ఆయన గురించి ఏం రాయబడిందంటే, ఆయన యెరూషలేము ఉన్నటువంటి నిర్మించబడినటువంటి లేక దాంట్లో పనులు, ద్వారపాలకులు, గాయకులు, ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో ఆ యంత్రాంగం కొనసాగించబడటానికి. అయితే వాళ్ళందరిలో ఈయనకి ఒక ప్రథమైనటువంటి స్థానం ఇచ్చాడు. ఎందుకు ఈయనకి ఇంత ప్రథమైనటువంటి స్థానం అంటే, ఈయన ఏంటంటే అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు అని రాయబడింది. అందరికంటే ఎక్కువగా భయము భక్తి గలవాడు అని. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, మనం చేసేటువంటి భక్తి అనేటువంటి దానికి తప్పకుండా ప్రతిఫలం అనేది ఉంటుంది. మనం చేసే భక్తి ప్రతిఫలం ఉంటుంది. అందుకే ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారిగా ఉండి ఎప్పటికీ మీరు ఆసక్తులై ఉండండి అని అన్నాడు. అంటే మనం చేసేటువంటి ప్రయాసం అనేటువంటి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. జనరల్గా మనం ఇక్కడ చాలా వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, ఆయా రంగాల్లో అనేక శ్రమలు పడి జీవితం అనేటువంటి ఈ యొక్క యాత్రలో అనేక మైలురాయిని దాటొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మన జీవితంలో ఏది ఒక్కసారి మనం పొందుకోలేం, ఒక్కసారి మనకు అన్నీ రాలేం. దాని కొరకు మనం అనేక రోజులు, నెలలు, సంవత్సరాలు ప్రయాసపడితే ఒకటి ప్రయాసపడి వేచి చూసినటువంటి దాని జీవితాన్ని కూడా అలాగనే మనం చేసేటువంటి దానికి ఒకరోజు మన భక్తికి ప్రతిఫలం ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని యందు నీతిగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని భయం కలిగి పాపం జోలికి పోకుండా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకం వెంబడి మనం పోకుండా ఒక ప్రత్యేకంగా బ్రతుకుతున్నప్పుడు దీనికి ఒకరోజు మన ప్రతిఫలం అనుభవిస్తాం. బైబిల్లో గలతీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, మనుష్యుడా దేవుడు ఎక్కిరించబడడు, ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు. శరీరం అనే విత్తనము విత్తినప్పుడు శరీర పంటను కోస్తావు, ఆత్మ అనే విత్తనము విత్తినప్పుడు
ఆత్మ పంటను కోస్తావు అన్నాడు. అంటే మనం చేసేటువంటి భక్తి లేక మనం నడిచేటువంటి శరీర సంబంధమైన క్రియలకు మనం ఏది చేస్తే అది ప్రతిఫలం ఉంటుంది. కొంతమందికి తొందర, కొంతమందికి అర్థం కాదు. నేను ఎప్పుడు ఆ మాట చెప్తూ ఉంటాను. ఒక భూమిలో నేలలో ఒక గింజ విత్తనం వేసినప్పుడు అది ఒక్కసారి చెట్టు పెరగదు, ఒక్కసారి పెద్ద వృక్షమై ఫలాలు ఇవ్వదు. ఆ యొక్క విత్తనము చచ్చి మరలా రూపాంతరం కొత్త రూపంలోకి వచ్చి ఒక మొక్కయి అది చిన్నగా పెరిగి ఒక 4-5 సంవత్సరాల తర్వాత అది ఫలాలు ఇస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. అలాగనే మన జీవితంలో మనం తప్పు చేస్తున్నామా లేకుంటే మనం మంచి చేస్తున్నామా అనేది కూడా మనం అనుకున్న వెంటనే దాని రిజల్ట్ మనకు కనపడదు. కానీ ఒకరోజు ఈ గింజ భూమిలో మొలకెత్తినటువంటి గింజ సమయం పట్టి ఏ విధంగా పెరుగుతుందో అలాగనే మనం చేసినటువంటి మంచి కానీ చెడు కానీ దానికి ఒక టైం అనేది ఉంటుంది. నువ్వు చేసే భక్తికి దేవుడు తప్పకోకుండా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు స్తోత్రం కలిగి. అందుకని దేవుడు